ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ జీతంలోంచి ప్రతి నెల పీఎఫ్ కట్ అయిపోతుంది. ఆ డబ్బుల్ని పక్కన పెడతారు. వాళ్ళు రిటైర్ అయిపోయాక ఆ డబ్బులతో పాటుగా వాళ్ళకి నెల నెల ఇంతని పెన్షన్ వస్తుంది. ప్రైవేట్లో కూడా పీఎఫ్ కట్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ అది వస్తుంది. వాళ్ళ జీవితకాలంలో 58 ఏళ్ల లోపు 10 సంవత్సరాల పాటు పీఎఫ్ వచ్చే సంస్థలో పనిచేస్తే ఇది వస్తుంది. ఇది 30-40% మందికి మాత్రం ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు, మిగతా వాళ్ళకి ఉండదు. అదే సమయంలో అసంఘటిత రంగం, షాపుల్లో పనిచేసేటటువంటి వాళ్ళ, ముఠా కూలీల, లేకపోతే ఇతరత్ర పనులు చేసేటటువంటి వాళ్ళకైతే అదేమీ ఉండవు. ఈ వైట్ రేషన్ కార్డు పెన్షన్ సిస్టమ్ వాళ్ళకే అమలవుతుంది. అయితే ఇప్పుడు మోడీ సర్కార్ ఒక మంచి ఆలోచన చేస్తుంది. గిగ్ వర్కర్లని పెన్షన్ స్కీమ్లోకి తీసుకొస్తానన్నటువంటి సర్కారు అందరికీ, ఇక దేశంలో అందరికీ ఒక స్కీమ్ పెట్టేసి డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళకి నెలకింతని వాళ్ళ జీతాల నుంచి కట్ చేయడమా, లేకపోతే వాళ్ళు పెట్టుకునేటట్ట అకౌంట్లో ఏమిచ్చి 60 ఏళ్ళు దాటగానే లేదా 58-60 డెడ్ లైన్ పెడతారు. అప్పటి నుంచి నెలకింత అని పెన్షన్ అన్నటువంటి దానికప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రం ఒక్కో లెక్క కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకునేది. ఇంకప్పుడు అంతకైతే రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా ఇచ్చుకునేది. ఇప్పుడు మనకే 30-40 వేల కోట్లు పడతాయి ఏడాది. అదే కేంద్రం ఇచ్చేస్తుంటే ఆగిపోతారు. ఇప్పుడు బియ్యం ఉండేది, ఇదివరకు కేంద్రం కొంత వేసుకుంటే రాష్ట్రం కొంత వేసుకునేది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం కేంద్రం దగ్గర ఫ్రీగా. అట్లాంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఒక చక్కటి ఆలోచన, ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అది జరిగితే కనుక ఒక చక్కటి ఆలోచన, ఇది ఫలప్రదం అవ్వాలి, సక్సెస్ కావాలని కోరుకుందాం.